Department of Computer Science and Engineering as Assistant Professor. I am very honored here to stand in front of you to deliver some few important words which are close to ourselves, that is education, how it impacts your child's life, etc. నాకు తెలిసి మీరందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు, యూ నో బెటర్ దాన్ మీ, రైట్? కానీ నేను నా 11 years సర్వీస్లో ఐ హ్యావ్ సీన్ మెనీ కిడ్స్. మీకు వినిపించకపోతే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. నాకు అర్థమవుతుంది. ఓకే ఫైన్. ఐ నీడ్ టు ఆస్క్ యూ సంథింగ్. మీ అన్నింటిలో ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ ఏది? ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ ఇదే క్వశ్చన్ మన పిల్లల్ని అడిగితే తెలిసే సూపర్ హీరోస్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్, అవెంజర్స్. So I am asking you, what is the most important powerful thing? Education. Education itself is a superpower. ఎందుకు సూపర్ పవర్ అంటున్నామంటే పిల్లలకి తెలియదు. బట్ యూ కెన్ ఆస్క్ యువర్ కిడ్స్, మీ పిల్లలు అడిగితే వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్, దే సే డిఫరెంట్ ఆన్సర్స్. కొంతమంది డాక్టర్స్ అంటారు, కొంతమంది ఇంజనీర్స్, కొంతమంది కలెక్టర్ అంటారు, కొంతమంది సే దే సే డిఫరెంట్ ఆన్సర్స్. కొంతమంది ఆర్టిస్ట్ కూడా చెప్తారు. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ నాకు ఇచ్చే టైంలో అంటే, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. మన హ్యాండ్ ఫింగర్స్ సేమ్ ఎలా ఉండవో అలాగే ప్రతి చైల్డ్, మనకి ఇద్దరు ఉంటే పిల్లలు ఇద్దరు ఒకేలా ఉండరు. దే ఇన్ డిఫరెంట్ మేనర్, దే థింక్ ఇన్ డిఫరెంట్ వే, దే యాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ప్రతి చిల్డ్రన్ యూనిక్ గా ఉంటుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద యూనిక్నెస్ ఇన్ యువర్ కిడ్. వాళ్ళలో ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటో ఐడెంటిఫై చేయాలి. కొంతమంది పిల్లలకి చదవడం ఇష్టం, కొంతమంది పిల్లలకి రాయడం ఇష్టం, కొంతమంది పిల్లలకి యాక్ట్ చేయడం ఇష్టం, కొంతమంది పిల్లలకి వాట్ ఎవర్. ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ కమింగ్ టు స్కూల్, రైటింగ్ హోంవర్క్స్, డూయింగ్ సంథింగ్, రీడింగ్ బుక్స్, దిస్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కమ్స్ అండర్ డిఫరెంట్ సెక్టార్స్. చాలా సెక్టార్స్ లో మనం ఎడ్యుకేషన్ గురించి చూస్తాం. ఇఫ్ యూ గో ఫర్ హెల్త్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే దట్ ఈస్ ఆల్సో ఎడ్యుకేషన్. అందులో కూడా మనం ఎడ్యుకేషన్ ఎక్కవచ్చు. ఇఫ్ యూ గో ఫర్ స్టడీస్, బుక్స్ నుంచి ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. గేమ్స్ కన్సిడర్ చేస్తే గేమ్స్ నుంచి ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ వి లెర్న్ బై ఎక్స్పీరియన్స్. అండ్ అవర్ కిడ్స్ వోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, బట్ వీ కెన్ సే అవర్ కిడ్స్ ఆర్ సూపర్ కిడ్స్. అవునా? మనము ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కూడా మనకు ప్రాపర్గా ఏబిసిడీలు వచ్చిందేమో నాకు తెలిసి. బట్ రైట్ నౌ నర్సరీ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ABC by learning something from somewhere, some source. మనకు తెలియదు కూడా తెలియదు ఆ సోర్స్ వాళ్ళు ఎక్కడ ఎత్తుకుంటున్నారని. అది స్కూల్ నా, ఫ్రెండ్స్ నా, టీవీ, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, టీవీ నా, ఫోన్ నా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, దే ఆర్ somehow they are learning. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారని కూడా మనం ఐడెంటిఫై చేయలేకున్నాం. సో వీ కెన్ కాల్ అవర్ కిడ్స్ ఆర్ సూపర్ కిడ్స్, రైట్? యాక్సెప్ట్ చేస్తారా ఈ విషయాన్ని? మీరు చాలా ఆశ్చర్యపోతుంటారు కొన్నిసార్లు వాళ్ళు చేసేదన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బీ అటెంటివ్. మీరు అటెంటివ్ గా ఉండండి పిల్లలకి. పార్టిసిపేట్ ఎవ్రీ యాక్టివిటీ దేర్ ఇన్ ద స్కూల్. స్కూల్లో ఒక యాక్టివిటీ ఉంది అని అంటే ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చాక ప్లీజ్ ట్రై టు ఆస్క్ దెమ్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి స్కూల్ ఎగ్జిట్ అయ్యే వరకు నువ్వు ఏం చేస్తావని అడగండి. డైరెక్ట్ గా హోంవర్క్ బుక్స్ తీ, హోంవర్క్ రాయి, చదివేయి, రాసేయి, ఇవి చెప్పకండి. దే విల్ బి కన్ఫ్యూజ్డ్ స్టేట్. లెట్ ఇట్ టాక్ టు దెమ్ ఫర్ 5 minutes. స్కూల్కి వచ్చా వెళ్ళావా, ఏం జరిగింది, నీ పక్కన ఎవరు కూర్చున్నారు, నీ ముందర ఎవరు కూర్చున్నారు, నువ్వు ఏ రూమ్లో కూర్చున్నావు, ఏ బెంచ్ లో కూర్చున్నావు, ఓకే నీ పక్కన ఎవరు కూర్చున్నారు, ఆస్క్ దెమ్. వాళ్ళలో క్యూరియాసిటీ పెంచండి. మా అమ్మ ఏం అడుగుతుంది నాకు అనే క్యూరియాసిటీ వాళ్ళకి ఇవ్వండి. యాక్చువల్లీ నేను రీసెంట్ స్టడీస్ లో నేను చూసాను, మదర్ చెప్పించడం కంటే
కంటే కూడా ఫాదర్ కూర్చొని హోంవర్క్ చేపిస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతున్నారు. యూజువల్లీ ఒకప్పటి నుంచి వస్తున్న నానుడి తల్లి మొదటి గురువు అని, కానీ ఫాదర్ యొక్క రోల్ చైల్డ్ చాలా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్స్. వాళ్ళు ఎప్పుడో వస్తారు, వీళ్ళు అక్కడ హోంవర్క్ రాసేసి తినేసి అబౌట్ టు స్లీప్ అన్నట్టు రెడీ ఉంటారు. పేరెంట్స్ తో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది వాళ్ళ ఫాదర్ తో. ఒక ఫాదర్ గమనించండి మీరే, ఒక రోజు మదర్ హోంవర్క్ రాయించండి, ఒక రోజు ఫాదర్ రాయించండి. హౌ ఇంట్రెస్ట్లీ తెలిసి రైట్ హోంవర్క్ అబ్జర్వ్ క్లియర్, మీకే అర్థమవుతుంది. మన పిల్లలు మనం ఇంత కష్టపడి జాబ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే బికాస్ ఫర్ దేర్ ఫ్యూచర్, అవునా? సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది మీకు ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది, చూస్తారు. ఆస్క్ దెమ్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్. నీ పక్కన తిండి ఏం స్నాక్స్ తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా అడగండి, దే నోటీస్. వాళ్ళు చూసింటారు. నీ పక్కన అమ్మ ఏ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది, నిన్న ఏ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది అన్న వాళ్ళు చెప్తారు, దే నోటీస్. కానీ వాళ్ళ క్యూరియాసిటీ పెంచాల్సిన మనమే. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ సీయింగ్ బీటెక్ స్టూడెంట్స్ రైట్ నౌ. కొంతమంది పేరెంట్స్ తో ఓపెన్ గా చెప్పలేక, ఇష్టం లేని బ్రాంచెస్ జాయిన్ అయ్యి చదవలేక, దానిలో ఇవ్వలేక చాలా ఇబ్బంది పడి మధ్యలో డ్రాప్ అవుట్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఎవరి వల్ల వస్తుందంటే కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ షుడ్ హ్యావ్ టు టేక్ బై పేరెంట్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలతో మాట్లాడడం చేసి ఉంటే డెఫినెట్ గా వాళ్ళ ఫీలింగ్స్ రూపంగా చెప్తుంటారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దిస్, ఇది నా పరిస్థితి, ఇది అర్థం చేసుకుంటున్నాను అని చెప్తుంటారు. బట్ ద పేరెంట్స్ హ్యావ్ నాట్ గివెన్ ఫ్రీడమ్ టు దెమ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్స్ వై ఆస్కింగ్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ కిడ్. హోంవర్క్ ఏమి ఇచ్చారు, క్లాస్ లో ఏం చెప్పారు కానీ సెకండరీ. హోంవర్క్ రాయించారు మాట్లాడండి, కానీ క్లాస్ లో ఏం జరిగింది, ఇప్పుడు పక్కన అబ్బాయితో ఏం మాట్లాడారు, పక్కన అబ్బాయితో ఏం మాట్లాడారు, ఇవి కూడా కనుక్కోండి. దట్ మేక్ సెన్స్. అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అరే మనం మాట్లాడుతుంటే ఒక వినే వాళ్ళు ఉన్నారు మన మాటల్ని అని ఒక ఇంటెన్షన్ వాళ్ళు క్రియేట్ చేస్తుంది. సెకండ్ పాయింట్, వాళ్ళు మిస్టేక్ చేశారా, లీవ్ ఇట్. మిస్టేక్ నుంచే సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది. ఐ బిలీవ్, నేను ఖచ్చితంగా నమ్ముతాను. మిస్టేక్ చేస్తుంటే డోంట్, ప్రతి ఒక్కరు మిస్టేక్ చేయకుండా ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు ఒకరు చూపించండి, ఐ యాక్సెప్ట్. సో వాళ్ళు ఏదైనా ఒక మిస్టేక్ చేసిన, ఒక సబ్జెక్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చిన, డోంట్ స్కోల్డ్ దెమ్. వాళ్ళ పొరపాటున కూడా ఒక మాట అనకండి. ఎంకరేజ్ దెమ్, మోటివేట్ దెమ్, దే రిన్యూక్ ఇన్ దేర్ వే. వాళ్ళు ముందు కంటే ఇప్పుడు బాగా చేసి ఉండొచ్చు, కానీ మంచి మార్క్స్ రాకపోయి ఉండొచ్చు, బెటర్ రాకపోవచ్చు, కానీ ముందు కంటే ఇప్పుడు బెటర్ గానే ఉంటారు. సో ఐడెంటిఫై దట్. అండ్ సెకండ్ థింగ్, గమనించండి, మీరు ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంట్లో పిల్లలు కూడా ఫోనే చూస్తారు. మీరు టీవీ చూస్తే ఇంట్లో పిల్లలు టీవీనే చూస్తారు. మీరు ఒక చేతిలో ఒక బుక్ పట్టుకొని కూర్చోండి, అది ఏ బుక్ అని కానీ, స్టోరీ బుక్, మ్యాగజైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద బుక్, ఫర్ 5 minutes అబ్జర్వ్ చేయండి, పిల్లలు కూడా బుక్ పట్టుకొని కూర్చుంటారు. ఇఫ్ యూ డూ ఎనీ యాక్టివిటీ దే డూ ద సేమ్ థింగ్. సో యూ హ్యావ్ టు లీడ్ యువర్ కిడ్స్. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. If home and school work together, our children's future will be very bright. That is what I want to say. Thank you so much, ma'am, for giving me this opportunity. Important thing చెప్పడం మర్చిపోయారు. పిల్లల్ని దయచేసి ప్యాంపర్ చేయకండి, దయచేసి చేయకండి. ఎందుకంటే బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళు అదే అలవాటు పడ్డారంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పడతారు. సో వాళ్ళకి స్ట్రెస్ నుంచి దేని నుంచి అయినా కానీ ఎలా ఓవర్కమ్ చేయాలని నేర్పించండి. దయచేసి నా బుజ్జి, నా కన్నా, నా బంగారు, ప్రతి దానికి ప్యాంపర్ చేయకండి. ప్యాంపర్ చేయాల్సిన చోట చేయండి, చేయని చోట మాత్రం చేయకండి. దట్ ఎఫెక్ట్స్ దెమ్, దట్ ఎఫెక్ట్స్ యూ, దట్ ఎఫెక్ట్స్ సొసైటీ, దట్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. వాళ్ళని మాత్రం ప్యాంపర్ చేయకండి. మనకు చిన్నప్పుడు మన టీచర్స్ కొట్టేవాళ్ళు, నీడౌన్ చేయించేవాళ్ళు, హాఫ్ చైర్ కూర్చోబెట్టేవాళ్ళు, బయటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇవి ఏమైనా మన పిల్లలకి జరుగుతున్నాయా? భయం చేస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకు వచ్చిందిలే కామ్ అయిపోతాం, మంచిగా చెప్తాం, వినే వాళ్ళు వింటారన్నట్టు వదిలేస్తున్నారు. మనము అదే ఇంట్లో చేస్తామంటే వాళ్ళు బయట సొసైటీని ఎదుర్కోలేదు. సొసైటీ సార్ అన్నట్టు చాలా దారుణంగా ఉంది. ఆ సొసైటీని ఓవర్కమ్ చేయాలంటే ముందు మన పిల్లలు మనం ప్యాంపర్ చేయడం ఆపండి. మన పిల్లలు మనకు అపురూపమే కాదనంటే, వాళ్ళు మంచి కోసమే చేస్తున్నాం, తప్పు లేదు. దండించాల్సిన చోట దండించండి, బుజ్జగించాల్సిన చోట బుజ్జగించండి. Thank you so much. Good morning everyone. నమస్కారాలు. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ గారికి నమస్కారాలు.
ఇక్కడ వచ్చినాను. ఇప్పుడు మీ స్పీచ్ చెప్పబడుతున్నాను. విషయం ఏంటంటే పిల్లలకి మనకు బాగా రాగా తగ్గిపోతా ఉంది. ఏమంటే డాడీ ఉద్యోగం చేసుకురావాలి, పేరెంట్స్ అమ్మ ఇంత వంట చేసి చదువు చెప్పేసారు, మన పార్టీ మనం పోయిస్తాను, డబ్బులు వస్తుంటే అకౌంట్లోకి మనం పేటిఎం చేస్తాము, ఫోన్ పే చేస్తాను. మనం డబ్బులు ఇచ్చేస్తున్నాము, అది మన పని అయిపోతుంది అనుకుంటున్నాం. బట్ ఇప్పుడుండే సొసైటీలో పిల్లవాడు పైకి రావాలంటే ఫాదర్స్ మదర్స్ ప్రముఖ పాత్ర వహించాలి. ఇప్పుడు చిన్నప్పుడు ఇన్ని ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు తెలియవు, అసలు తెలిసేది కాదు. ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే మొత్తం ఓవరాల్గా ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతున్నాయి. చిన్నపిల్లలకు ఫోన్ పెట్టుకొని చూస్తుంటే మొత్తం ఓవరాల్గా మనకి ఏం జరుగుతుందని చూస్తున్నారు, చెప్తున్నారు. బట్ చెడిపోయేదానికి ఎక్కువ మార్గాలు ఎక్కువ ఉన్నాయి. చిన్నప్పుడు చెడిపోయే మార్గాలు లేవు. మన స్కూల్కి పోయి వచ్చినామా, కబడ్డీ ఆడుకున్నామా, లేదా ఏదో ఆడుకునేసి తినేసి పనుకునేసి తెల్లారి లేచిపోతున్నాం. ఇప్పుడు సొసైటీలో చాలా ఘోరంగా జరుగుతుంది. ఉండే పేరెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటే పిల్లల్ని ఒక ముందు స్థాయి తీసుకోవడానికి మీరు బాగా ఆలోచించి ఇక్కడికి వచ్చారు. నా ఉద్దేశం ఏమంటే ఒక పిల్లల్ని ఒక ముందు స్థానానికి పోవాలంటే మనం ప్రతిదీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనే మనము ఒక గోల్ తీసుకుంటాం. మా నాన్న నా దగ్గరికి ఎప్పుడు రాలేదు మేడం. మా డాడీ ఏ రోజు నా స్కూల్కి రాలేదు. రజిత్ నేను ఆఫ్టర్ ఒక్కసారి వచ్చాడు, నా ట్రైనింగ్ అప్పుడు ఒకసారి వచ్చాడు, పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకసారి వచ్చాడు. నేను మా డాడీ చేయలేనట్టు మనం చేస్తే అప్పుడు మంచి స్థాయికి వెళ్తాను నా ఉద్దేశం. కాబట్టి నేను అందరూ చెప్పేది ఒకటే, పిల్లవాడికి మనము ఎంత దగ్గరగా అయితే మన పిల్లవాడు అంత సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయ్యేది కాదు, నువ్వు అనుకున్న గోల్ వాడు నెరవేరుస్తాడు 100%. కాబట్టి మనము వాళ్ళు మనం దగ్గరికి ఎంత బాగా చెప్పి మన క్లాస్లో బుక్స్ రోజు మనం ఏమంటే హోంవర్క్ రాసిన హోంవర్క్ రాసినాం, ఏం హోంవర్క్ ఇచ్చాడు, నువ్వేం నేర్చుకున్నావు, టీచర్ ఏం చెప్పారు మనం అడగాలి. ప్రతి ఒక్కడు బుక్ తెస్తారు, బాగుంది అన్నది మనం అడగాలి. నాన్న ఈ లెసన్ ఎట్లా చెప్పారు, దీన్ని నువ్వేం అవగాహన చేసుకున్నావు, దీనికి రిప్లై నువ్వేమి ఇచ్చావు అని చెప్పి అడగాలి. మార్క్స్ ఇంపార్టెన్స్ కాదు, ఒక పిల్లవాడికి సబ్జెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు తెలుగు చదవడం రాయడం వస్తే తెలుగు వచ్చినట్టు, మ్యాథ్స్ మనం ఒక కౌంటింగ్ కానీ ఏది కానీ మనం డబ్బులు ఇచ్చి తీసుకుని వస్తే కౌంటింగ్ వచ్చినట్టు. సొసైటీలో ఏమంటే బస్సు పేరు చదివినామా, ఒక ఆఫీస్ పేరు చదివినామా, ఒక ప్లేస్ మనం వాటికి ఇచ్చేసి రీచ్ కావాలంటే రీచ్ కావాలి. సొసైటీలో ఇప్పుడు ఏమిటంటే రాను ఏమవుతుందంటే ఏం తెలియకపోతారు పిల్లలకి. చదువు అనేది నాలెడ్జ్ పెంచేదాని కోసమే. ఇప్పుడు ఒక ప్లేస్ మనము పనులు పిలుచుకున్నానుకో, ఇది స్కూలు, ఇది పోలీస్ స్టేషను, ఇది ఫైర్ పోలీస్ స్టేషను, ఇది ఎస్పీ ఆఫీసు అన్నీ చెప్పాలి. ఎందుకు అంటే పిల్లవానికి ఒకవేళ మనం ఎవరో అబ్బాయిని కింద తీసుకెళ్ళిపోయినా, లేకపోతే ఒకవేళ కార్ యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏదైనా బస్సు వెళ్ళిపోయినా, పక్కకి వెళ్ళినప్పుడు వాళ్ళు లొకేషన్ చెప్పగలగాలి. ఎందుకంటే చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి టక్కన తీసుకెళ్ళిపోతారు. లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా టక్కన వాడు గ్యాదర్ చేయగలుగుతారు. పిల్లవాడికి ఏం తెలియకుండా స్కూల్ బస్సులో పిలుచుకోవడం వదులుతాను. మనము స్కూల్ బస్సులో పిలుచుకుని వచ్చి వదులుతాను కానీ, బట్ పిల్లవాడిని మనం ఎక్కడ పిలుచుకుపోయినప్పుడు సొసైటీ గురించి చెప్పాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎవరిని మనం చెప్పాలి, ఎవరికి నోటీస్ చేయాలి. ఏ ప్రాబ్లం అయినా మనం చెప్పగలగాలి. 10 మందిలో మాట్లాడితే హ్యాపీ. ఇప్పుడు నాకు స్టేజ్ ఫియర్ ఉంది, మా వాడు నేను మేడం చెప్పాను, మేడం నాకు స్టేజ్ ఫియర్ ఉంది, మా పిల్లవాడు రాబోతుంది మేడంకి నేను చెప్పాను. ఒకరోజు తెలుగు హ్యాండింగ్ సరిగ్గా లేదు, ఇంగ్లీష్ బాగా రాస్తున్నాడు, హిందీ రాస్తున్నాడు, హ్యాండింగ్ లేదు. వచ్చి మేడంకి చెప్పాను, మేడం తెలుగు హ్యాండింగ్ రావడం లేదు, నేనైతే మీకు నోటీస్ చేస్తున్నాను, మీరు చెప్పండి నేను చెప్పిస్తాను. నా ధర్మం నాది ఉంది, నేనైతే రోజు పర్ డే నేను రాపిస్తాను, మీరు చెప్పండి మేడం. ఈ రోజు సూపర్గా రాస్తాను. ఇంగ్లీషు ఆ రోజు బాగా రాస్తాడు, ఈరోజు బాగుంటుంది, ప్రతి ప్రాబ్లం. తెలుగు అనేది బ్యాక్వర్డ్గా ఉన్నట్టు ఈరోజు సూపర్గా రాస్తాడు. ఇంకా మళ్ళీ తెలుగు పదాలు చదవకపోతే రోజు పేపర్ తీసుకొని ఈనాడు పేపర్ మాకు ఆలోచన పేపర్స్ రోజు 5 words చదివిస్తా అంటే ఇప్పుడు అతను ఫ్రీడ్గా వచ్చి మనము పిల్లవాడికి పేపర్ చదివితే చాలా విషయాలు గుర్తుకొస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. రేపు ఒకవేళ మన ట్రాఫిక్ జామ్ అయిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. రేపు పేపర్ చదవడం వల్ల సొసైటీ గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. 3 పేపర్లు కానీ బాగా చదివినట్టుకోండి, వాడికి బుక్స్ అవసరం లేదు, సొసైటీ మొత్తం అవగాహన వస్తుంది. పేపర్ చదివితే గుడ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్తో వాడు ఎక్కడికైనా దునియాలో ఎక్కడికి తినేసినా వచ్చేస్తాడు. ప్లస్ పిల్లలకి ఫుడ్ ఇప్పుడు మొత్తం ఎక్కడ కల్తీ ఎక్కువైపోతారు కాబట్టి ఫుడ్ విషయంలో మనం జాగ్రత్త తీసుకొని మంచి ఫుడ్ ఇవ్వాలి. అప్పుడప్పుడు మీకు వీలున్నప్పుడు గేమ్స్ నేర్పించాలి, గేమ్స్ ఆడిపించాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది మనం
ఎక్కడ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఎక్కడున్నారో వాళ్ళు బాగా గమనించాలి. అంటే వాళ్ళు మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారో లేదా, వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా బూతులు మాట్లాడుతున్నారా లేదా అనేది గ్రహించి వాళ్ళ దగ్గరనే మనం చూసుకున్నామనుకో ఫ్యూచర్లో మనం అనుకున్న స్థాయికి వాళ్ళు ఎదగలుగుతారు. అట్ ది సేమ్ టైం మనం పెట్టిన రూపాయికి 2 రూపాయలు మనకు తిరిగి ఇస్తారు. బట్ స్టడీస్ ఇవి మనము బాగా నేర్పించినంత మాత్రాన మోడల్స్ నేర్పించాలి. అంటే తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలి, మేడం ఎట్లా గౌరవించాలి, ఆ సొసైటీలో ఎట్లా మాట్లాడాలి అనేది మొత్తం నేర్పిస్తే పిల్లవాడు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. రేపు వాడు పనులు చెప్తాడు, వాళ్ళ సొసైటీ బాగుపడుతుంది. అట్ ది సేమ్ టైం మనం డబ్బు ఇచ్చేది కాకుండా ప్రతిదీ వాళ్ళు చెప్పిన యాక్టివిటీస్ అన్నీ మనం చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో మేడం అవగాహన ఉంటుంది. కాబట్టి యాక్టివిటీస్ మనం ఎందుకు లేదు డబ్బు ఖర్చు లేదు మనం అనుకున్నాం అనుకోండి, రేపు యాక్టివిటీ వల్ల వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఉపయోగాలతో వాటి ఫ్యూచర్లో కూడా ఒక కొత్త డిజైన్ చేయగలుగుతాడు, వాటి ఫ్యూచర్లో మంచి స్థాయి ఇవ్వగలుగుతారు. మేడం చెప్పినవి 100% వాళ్ళకి సహకరిస్తూ అట్ ది సేమ్ టైం మీ పిల్లవాడికి ఏదన్నా డ్రాబ్యాక్ ఉంటే వాళ్ళకి వచ్చి కంపల్సరీ చెప్తే వాళ్ళు మనం కష్టపడితే పిల్లవాడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. మనం వాళ్ళు చెప్పిన ఇబ్బంది అయ్యి వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటే మన పిల్లవాడు వెనక్కి బ్యాక్వర్డ్ పడిపోతాడు. మనలో మన పిల్లవాడు ఏ చిన్న తప్పున్నా మనం చెప్పగలిగితే వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతాము. రెక్టిఫై చేసేదాంట్లో సూపర్గా ఉంటారు. మేడం ఆల్రెడీ మేడం చెప్పారు, బాగా చేశారు. కానీ ఫ్యూచర్లో అందరూ వాళ్ళ స్థాయికి అయినట్టు పిల్లవాళ్ళు బాగా చూసుకోవాలని కోరుతూ ఇస్తున్నారు.